గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 17వ అధ్యాయం అంతా కూడా మనము ప్రతి శ్లోకం గురించి తేలికగా అర్థమయ్యేలాగా తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇప్పుడు భగవద్గీత 17వ అధ్యాయం మహత్వం గురించి తెలుసుకుందామండి. భగవద్గీత మహత్వం గురించి పద్మపురాణ అంతర్గతంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వైకుంఠములో మహాలక్ష్మీదేవికి ఉపదేశిస్తే భగవద్గీత మహత్వం గురించి కైలాసనాథుడిని పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశాడు. కాబట్టి 17వ అధ్యాయము సప్తదశాధ్యాయము మహత్వం తెలుసుకుందాం. పూర్వము ఖడ్గదాముడనే రాజు ఉండేవాడు. అతనికి సేవకుడు ఒకడు ఉన్నాడు. వాని పేరు దుశ్శాసనుడు. వాడు చాలా కపట బుద్ధి కలవాడు. దుశ్శాసనుడు అంటే భారతంలో దుశ్శాసనుడు కాదు, ఇతగాడి పేరు కూడా దుశ్శాసనుడే. ఒకసారి వాడు మాండలిక రాజకుమారుడితో చాలా ధనం పందెం కాసి ఒక ఏనుగుపైకి ఎక్కాడు. అది అసలే మహా చెడ్డ ఏనుగు. అందుచేత దాని మీదెక్కి తన చిత్తం వచ్చినట్లు నడిపిస్తానని పందెం. కొంత దూరము బాగానే వెళ్ళింది. అయినా వాడు పెద్ద పెద్ద కేకలు అరుపులు పెడుతూ దాన్ని తోలసాగాడు. ఆ కేకలు విని అది క్రోధాగ్నితో కుతకుతలాడుతూ అడ్డదిడ్డంగా గంతులేసింది. పట్టు తప్పివాడు క్రింద పడ్డాడు. పడిపోయిన వారిని చూసి పెద్దగా ఘీంకరిస్తూ వచ్చి ఆ మొదటి ఏనుగు మహాకోపంతో వాడిని దూరంగా విసిరేసింది. వాని ప్రాణాలు అలాగే పైకి పోయి వాని భౌతిక శరీరం మాత్రం క్రింద పడింది. కాలవశమున ఈ విధముగా మరణించిన దుశ్శాసనుడు తర్వాతి జన్మలో ఏనుగై పుట్టాడు. సింహళ ద్వీప మహారాజు వద్దకు చేరి అక్కడ చాలా కాలం గడిపింది ఆ ఏనుగు. సింహళ దేశపు రాజునకు ఖడ్గబాహునితో మంచి స్నేహం ఉంది. అందుచేత ఆ రాజు జలమార్గం ద్వారా, అంటే అప్పట్లో షిప్పులో నౌకలో ఎక్కించి ఆ ఏనుగును ఖడ్గబాహునకు కానుకగా పంపించాడు. ఆ రాజు దగ్గర ఉండే ఏనుగుని ఇంకొక రాజు దగ్గరికి జలమార్గం ద్వారా కానుకగా పంపించాడు. ఒక రోజున రాజభవనానికి ఒక మహాకవి వచ్చాడు. రాజు సంస్కృతంలో ఒక సమస్యనిచ్చి పూరించమన్నాడు. కవి చమత్కారంగా పూర్తి చేసి వినిపించడంతో రాజు కవికి ఆ ఏనుగును బహుకరించాడు. అంటే ఇద్దరు రాజుల చెయ్యి మారి ఇంకొక కవి చేతి దగ్గరికి వెళ్ళింది ఏనుగు. అయితే ఆ కవి 100 సువర్ణ నాణ్యాలు తీసుకొని దానిని మాళవ దేశ నరేషునుడికి అమ్మేశాడు. ఆ కవి ఏనుగు ఏం చేసుకుంటాడు, తీసుకువెళ్ళి 100 బంగారు నాణ్యాలకు ఇంకొక మాళవ దేశపు రాజుకు అమ్మేశాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఏనుగు అలా తన జీవన ప్రయాణంలో జబ్బు పడింది. దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నా కూడా దానికి అసాధ్యమైన జ్వరం వచ్చి మరణం ఆసన్నమైంది. ఆ ఏనుగు రక్షణ భారం వహించే మావటీలు సేవకులు రాజుగారి వద్దకు వెళ్ళి దాని పరిస్థితి వివరించారు. మహారాజా, తమ ఏనుగుకు చాలా సుస్థి చేసింది. అది ఆహార నిద్రాదులు మానివేసింది. కారణం ఏమిటో మాకు అర్థం కావడం లేదు అన్నారు. వారు చెప్పిన సమాచారాన్ని విని రాజు ఏనుగులకు వైద్యం చేసే కుశలురైన వైద్యులను మంత్రులను తీసుకుని జ్వరగ్రస్తమై పడి ఉన్న ఏనుగు వద్దకు వెళ్ళారు. రాజును చూడడంతో జ్వరబాధనంతా మరిచిపోయి అక్కడ వారంతా ఆశ్చర్యపడేలా శాస్త్ర పండితుడవు, రాజనీతి సముద్రుడవు, అరివీర భయంకరుడు, సదా విష్ణుపద ధ్యాన తత్పరుడు అయిన ఓ మహారాజా, ఈ మందు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఈ వైద్యులెవరూ నా రోగం కుదర్చలేరు. దాన జపాదుల వలన కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. నా మీద నీకు దయ కలిగినట్లయితే భగవద్గీత 17వ అధ్యాయాన్ని శ్రద్ధాత్రయ భాగయోగం ఏదైతే ఉందో చక్కగా పఠించే బ్రాహ్మణోత్తముని పిలిపించు అని కోరింది. రాజు ఏనుగు కోరినట్లే చేశాడు. గీతా పఠనాంతరము ఆ బ్రాహ్మణుడు మంత్రజలాన్ని ఏనుగు పైన చల్లాడు. అప్పుడు దుశ్శాసనుడు గజరూపము విడిచి ముక్తిని పొందాడు. అతని కొరకు ఒక దివ్య విమానం వచ్చింది. అతనికి ఇంద్ర సమానమైన తేజస్సు వచ్చింది. అలా అతడు ఆ దివ్య విమానం అధిరోహించాడు. రాజు ఇతరుని చూచి, పూర్వజన్మలో నీవెవరవు, నీ రూపం ఏమిటి, ఈ సందేహం తీర్చివెళ్ళు అని కోరాడు. రాజు కోరిక ప్రకారము కష్టజన్మ నుండి విముక్తి పొందిన దుశ్శాసనుడు ఆనందంతో తన పౌర వృత్తాంతాలన్నింటినీ వివరించి స్వర్గధామం చేరుకున్నాడు. అనంతరము మాళవ నరేశ్వరుడు కూడా అచంచలమైన శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో భగవద్గీతలోని 17వ అధ్యాయాన్ని జపింపరాసాగాడు. అనతి కాలంలోనే అతనికి కూడా ముక్తి లభించింది. ఇది భగవద్గీత 7వ మహత్వము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించి చెప్పారు. ఇదంటే విషయము అర్థమైంది కదా చక్కగా. అంతకుముందు జన్మలో ఈ దుశ్శాసనుడు ఒక బెట్టింగ్ యాప్ టైప్ అనమాట. ఈ కాలం పరిభాషలో చెప్పుకోవాలనుకుంటే పందాలు కాయడము, తన తోటి స్నేహితులతోటి రాజకుమారులతో పందాలు కాసి డబ్బు వడ్డీ
అప్పట్లో ఏదో రకరకాలుగా జల్సాగా గడిపేవాడు పందాలు కాసి, ఒక లక్ష్యము ఏమీ లేకుండా. ఆ మదపూట ఏనుగో మీద, మతిస్థిమితం లేని ఏనుగో మీద ఎక్కి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం వలన ఆ ఏనుగు కోపంతో తొక్కేసింది. చనిపోయే ముందు ప్రయాణకాలే మనసాచరణ స్మరణ ముక్త్వా కలేవరం అని స్వామి భగవద్గీతలో చెప్పినట్లుగా పోయే ముందు ఆ ఏనుగుని చూసి ఆ ఏనుగు ధ్యాసలో ఉండడం వలన తర్వాత జన్మలో కంటిన్యూషన్గా ఏనుగై పుట్టాడు. ఇది గుర్తుంచుకోవాలి. సరే, పుట్టినాక ఏమైంది? రకరకాల ప్రాంతాల్లో రాజుల దగ్గర ఉన్నాడు. ఒక ప్రాంతం రాజు ఇంకొక రాజుకి బహుమతిగా ఇద్దామని సముద్రంలో షిప్ మీద, పడవ మీద, నౌక మీద పెట్టేసి పంపించాడు. ఆ రాజు కవికిచ్చి ఆ కవి ఇంకొక రాజు కమ్ముకొని అలాగ రకరకాల చేతులు మారి రకరకాల పరిసరాలు రాజ్యాలు మారి ఆ ఏనుగు చివరికి ఒక పరమ భాగవతోత్తముడు విష్ణు భక్తుడు అయిన రాజు చెంతకు చేరాడు. ఆ సాంగత్యం వలన ఆ రాజు, పరమ భాగవతోత్తముడైన రాజు ఈ ఏనుగుని ప్రేమగా చూడటము, అలాగే సవారీ చేయడము, ఏనుగుశాలకు వచ్చినప్పుడు ఈ ఏనుగును ప్రత్యేకంగా చూడటము, ఆ విధమైన సాన్నిహిత్య భాగవత సంబంధం వలన ఏనుగుకి ఒకంత జ్ఞానం కలిగింది. ఇహ నేను తరించాలి కాబట్టి భగవద్గీత ఈ అధ్యాయము పారాయణం చేస్తే ఎవరైనా చెవులతో విని ప్రాణాలు వదిలేస్తారు. ఈ స్పృహ ఏనుగుకి ఎలా కలిగిందంటే పరమ భాగవతోత్తముడైన రాజుతోటి సాన్నిహిత్యం వలన, ఆ రాజు సన్నిధిలో ఉండడం వలన, భాగవత సంబంధం వలన ఏనుగుకి ఆ స్పృహ కలిగింది. తీవ్రమైన జ్వరం వచ్చింది. రాజు ప్రేమతోటి వైద్యుల్ని తెచ్చాడు, పని కాలేదు. ఆ భాగవత సంబంధం వలన ఏనుగు మాట్లాడటం ఆరంభించి, నాకు భగవద్గీత వినిపించవయ్యా, ప్రాణాలు వదిలేస్తాను, మోక్షానికి వెళతాను, ఈ మందులన్నీ నాకు పనిచేస్తాయా అని ఏనుగు అడగడము. వెంటనే రాజుగారు భగవద్గీత చక్కగా పారాయణం చేసి ఒక బ్రాహ్మణోత్తముని తెప్పించి అక్కడ 17వ అధ్యాయం చదివించడము. చదివేసి ఆ మంత్రజలం ఏదైతే ఉంటుందో, నారాయణుడిని ఆరాధించి భగవద్గీత చదివి ఆ తులసి జలం ఏదైతే ఉంటుందో ఆ జలం ఏనుగు పైన ప్రోక్షించిన తర్వాత ఏనుగు తన భౌతిక శరీరాన్ని వదిలేసి దివ్య విమానం అధిరోహించి వైకుంఠవాసానికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు రాజు ఎవరు నువ్వు ఇంతకు చెప్పలేదు అంటే తన పూర్వజన్మ కథ, ఏ ఏ రాజుల దగ్గర ఈ జన్మలో ఏనుగుగా గడిపిందో మొత్తం అంతా చెప్పి రాజుని ఆశీర్వదించి తన దారుందరు మోక్షానికి వెళ్ళిపోయాడు. పరాభాగవతోత్తముడైన ఆ రాజు కూడా నిరంతరము చక్కగా భగవద్గీత అధ్యయనం చేసుకుంటూ అంత్యాన వారు కూడా వైకుంఠానికి వెళ్ళారు. ఇది భగవద్గీత మహత్యం, భగవద్గీత వైభవం. ఎప్పుడు ఈ భగవద్గీతకి ప్రచారం తగ్గిపోతుందో, ఆదరణ తగ్గుతుందో, ప్రచారము, అధ్యయనము, పారాయణము, శ్రద్ధా విశ్వాసాలు భగవద్గీత గురించి తగ్గుతాయో ఆటోమేటిక్గా సనాతన ధర్మం బాగా డౌన్ అయిపోతుంది. అది బాగా గుర్తుంచుకోవాలి. సనాతన ధర్మానికి పునాది, వెన్నుముక, గుండె కూడా భగవద్గీతే. వేదాలు, ఉపనిషత్తులు ఉన్నాయి కదండి అంటారేమో, వాటన్నిటి సారము భగవద్గీత. అత్యంత తేలికగా తరించే తరుణోపాయం భగవద్గీత. కాబట్టి ప్రతిరోజు కూడా చివరి శ్వాస వరకు భగవద్గీత వెంట ఉంచుకోవాలి, కుదిరినప్పుడల్లా చదువుకోవాలి. రేపటి నుండి చివరిది 18వ అధ్యాయము ఆరంభం చేసుకుందాం భగవత్ కృప వలన. లోకా సమస్త సుఖభవంతు. జయ శ్రీరామ్. కృష్ణార్పణం.